గుంటూరు జిల్లా పత్తిపాడులో మాజీ మంత్రి జనసేన నేత రావెల కిషోర్ బాబు ప్రచారాన్ని ప్రారంభించారు. గోరంట్ల మెయిన్ సెంటర్ నుంచి గుంటూరు శివార్లోని స్వర్ణభారతి నగర్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్వర్ణభారతి నగర్లో జనసేన జెండాలను ఆవిష్కరించారు. పత్తిపాడు నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్కు బహుమతిగా ఇస్తానని, దానికి అందరూ సహకరించాలని రావెల కిషోర్ బాబు కోరారు. స్వర్ణభారతి నగర్ను సుందరంగా మారుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డేగల లక్ష్మణ్, గంధం సురేష్, బండిరెడ్డి, చందు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నగర్లో నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా బ్రహ్మాండంగా ఇక్కడ స్వర్ణభారతి నగర్ని సుందరంగా తీర్చిదిద్దాం. ఇంతకుముందు మంచినీళ్ళు ఉండేవి కావు, రోడ్లు ఉండేవి కావు, టాయిలెట్స్ ఉండేవి కావు, చాలా పరిస్థితులు అధ్వానంగా ఉండేవి. ఇక్కడ జీవించడానికి సరైనటువంటి పరిస్థితులు ఉండేవి కావు. అలాంటి నరక యాతన పడుతున్నటువంటి ఈ స్వర్ణభారతి నగర్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, మంత్రిని అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు ఇచ్చాం. ఇక్కడ నన్ను అందరూ కూడా మంచినీళ్ళు ఇచ్చిన మా దేవుడు అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక్కడ ప్రజలందరూ కూడా. స్వర్ణభారతి నగర్ సుమారు 15,000 మంది జీవిస్తున్నటువంటి ఈ స్వర్ణభారతి నగర్లో అందరికీ జనసేన పార్టీని అందుబాటులో ఉంచి ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీని జెండాని ప్రతి గృహానికి కూడా తీసుకుని వెళ్ళి గుండెకు ప్రతి గృహానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలను, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదర్శాలను, పవన్ కళ్యాణ్ గారి యొక్క త్యాగాన్ని, ఆయన యొక్క దార్శనికతను, భవిష్యత్ కార్యాచరణను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఈ స్వర్ణభారతి నగర్ని జనసేన పార్టీకి అడ్డాగా మారుస్తామని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా అభిమానించేటువంటి ప్రజలు. నేనంటే చాలా అభిమానం, ప్రేమ. పవన్ కళ్యాణ్ గారంటే ప్రాణం ఇచ్చేటువంటి యువకులు ఇక్కడ ఉన్నారు. ఈ స్వర్ణభారతి నగర్లో మొట్టమొదటిసారిగా తొలి అడుగు వేశాం. ఈ యొక్క స్వర్ణభారతి నగర్ని జనసేన పార్టీకి కంచుకోటగా మార్చుతాను. For more updates, please subscribe 99 TV Telugu.